సిరిసిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మాజీ సర్పంచుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బొట్టు దేవన్న గారు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, రాష్ట్ర గౌరవ సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులు, సర్పంచులందరం ఈరోజు సమావేశమై గత 7-8 సంవత్సరాల నుంచి సర్పంచుల యొక్క బాధల మీద, ఇబ్బందుల మీద, వారు పడుతున్నటువంటి కష్టాల మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ తరుణం లోపల మొన్ననే ఒక 7-8 నెలల క్రితం రిలే నిరాదీక్షలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2000 బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి మొన్న ఈ సర్పంచుల పదవి కాలం లోపల లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వారికి మేము వెన్నంటి ఉండి గతంలో కూడా వారి యొక్క బిల్లులను వచ్చే విధంగా ఆ ప్రభుత్వంలో కూడా మేము పోరాటం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మీ సర్పంచుల యొక్క బిల్లుల కొరకు మేము అనేకసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ బిల్లులు రావడానికి కూడా మున్ముందు కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోపల సర్పంచులు చాలా ఇబ్బందులు పడి ఏకంగా ఆర్మూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైనే ఒక సర్పంచి భర్త దాడికి దిగడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. సిరిసిల్ల జిల్లా లోపల కూడా ఇల్లంతకుంట మండలంలో ఒక సర్పంచ్ కూడా ఆ ఇబ్బందులు పడ్డాడు. అదేవిధంగా మెదక్ జిల్లా లోపల కూడా రామాయణపేటకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇట్లా రాష్ట్రం లోపల ఏదైతే మొన్నటి ప్రభుత్వం లోపల ఉన్నటువంటి సర్పంచులు బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడి బాధలు పడి ఉన్నారు కనుక ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, వారి బిల్లులను దశల వారీగా చెల్లించాలి. బడ్జెట్ లేనంత మాత్రాన వాటికి పక్కకు పెట్టకుండా వారికి కూడా బిల్లులు అందించే విధంగా మీరు భరోసా ఇవ్వాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మొన్నటి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి మాజీ సర్పంచులకు ఏదైతే నెలసరి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని అన్నారో వాటిని కూడా త్వరితగతిన ఇచ్చి మాజీ సర్పంచులు మొన్న దిగిపోయిన వాళ్ళు కూడా మాజీ సర్పంచులు అవుతున్నారు కదా, వీళ్ళందరి యొక్క తీసుకొని లిస్టును తీసుకొని వారికి కూడా పెన్షన్ కల్పించి భరోసా ఇచ్చి వారందరి కుటుంబాలకు అండగా ఉండాలని మేమందరం ఈ మా జిల్లా రాజన్న సర్పంచ్ల జిల్లా అధ్యక్షునిగా మేము ఇక్కడి నుంచి సిరిసిల్ల నుంచి మేము ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆవేదన కూడా చెప్తున్నాం. వెంటనే వాటిపైన చర్యలు కనుక్కొని ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను కూడా అమలు చేస్తూ మాజీ సర్పంచులందరికీ భరోసా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మొన్న దిగిపోయినటువంటి సర్పంచులందరికీ కూడా బిల్లులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి కూడా బిల్లులు అందించాలనేది ఈ 2 విషయాలను మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని త్వరితగతిన అందించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం.